హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన కుకింగ్ అండ్ వ్లాగ్స్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రిఫర్ బిర్యానీకే ఇస్తాం కదండి. అదే బిర్యానీ మన ఇంట్లోనే చాలా హైజీనిక్గా తయారు చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్కి ఏ మాత్రం తగ్గకుండా సూపర్ టేస్ట్ వస్తుంది. బిర్యానీ అంటేనే చికెన్ గుర్తొస్తుంది కదా, కాదండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ. చాలా అంటే చాలా సింపుల్ వేలో చూపిస్తాను, చూసేయండి ఎగ్ బిర్యానీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నేనైతే ఇక్కడ 7 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అది మీ ఆప్షన్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకుందామండి. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల మనం బియ్యం అయితే కొంచెం మంచిగా ఒక 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకుందాము. నేనైతే 1 గ్లాస్కి కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి కదండి, ఈలోగా బియ్యం కూడా నానేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం చిన్నగా తరిగి ముక్కల కింద తరిగేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. బిర్యానీ రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ అండి. కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారండి. అలాగే 1 సెకండ్ టైం తీసుకొని కొంచెం లైక్ ఇవ్వచ్చు కదండి వీడియోకి. ఆనియన్స్ మళ్ళీ బ్రౌన్గా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఎలాగో కొంచెం చల్లారినాక అవి డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆనియన్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేయండి. నెక్స్ట్ రైస్ ఉడికించుకుందామండి. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, అందులో వాటర్ రైస్కి తగ్గట్టు కొంచెం డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోండి. హోల్ మసాలాస్ అండి, మొత్తం బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలపండి. మీ దగ్గర పుదీనా కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. నా దగ్గర కొంచెమే ఉందండి. బియ్యం కనీసం ఒక 1/2 అవర్ అన్నా సోక్ చేసుకోండి, బాగుంటుంది బిర్యానీ టేస్ట్. హోల్ మసాలాస్ అన్నీ వేసినాక మంచిగా కలిపేసి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. వాటర్ బాగా బాయిల్ అవుతాయండి. ఇంకొకటి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఎగ్స్ బాయిల్ అయినాయి కదండి, వాటి మీద పొట్టు అంతా తీసేసి ఎగ్స్కి మంచిగా ఘాట్లు పెట్టుకోండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాస్ అనేటివి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఆయిల్లో ఎగ్స్ డైరెక్ట్గా వేయకండి. ఈవెన్ బజ్జీలు అవి చేసినప్పుడు కూడా ఇట్లా ఘాట్లు పెట్టే వేసుకోండి, డైరెక్ట్గా వేయకండి డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా. మనకి ఎసరు కూడా రెడీ అయింది కదండి, అందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా బాగా నానినాయి అనమాట. మనకు ఎసరు రెడీ అయింది కాబట్టి బియ్యం కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసి, మరీ ఎక్కువ మిక్స్ చేయకండి, చూసి మిక్స్ చేసుకోండి, రైస్ విరిగిపోకుండా ఉంటుందన్నమాట. బిర్యానీ బేస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న మీడియం సైజు 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకొని, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి. మనం స్టార్టింగ్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి సగం తీసుకోండి, సగం పెట్టుకొని సగం ఇందులో వేసి మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ తీసి పెట్టుకోండి. బిర్యానీ కోసం పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసినాక మనం టొమాటో అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసి మంచిగా కలిపి కొంచెం పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టొమాటోస్ అవన్నీ రా స్మెల్ పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసినాక ఒక టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి, పెరుగు వేసినాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మంచిగా కలపాలండి.
ఎలాంటి చిన్న చిన్న గడ్డలు అవి ఏం లేకుండా మంచిగా పెరుగు అనేది మసాలాలో మొత్తం కలిసిపోవాలన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోండి. బాగా మగ్గినాక మూత తీసి ఒక 2 స్పూన్స్ దాకా ధనియా పౌడర్ అండి, అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసినాక ఆల్మోస్ట్ మనకి ఈ స్టేజ్లోనే మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి. బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ అండి, సిమ్లోనే పెట్టండి. 3 to 5 మినిట్స్ దాకా. తర్వాత తీసి అందులో కొంచెం నెయ్యి మీ ఇష్టం అండి, మీకు బాగా లైక్ అంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, బిర్యానీలో బాగుంటుంది. మసాలా ప్రిపరేషన్ అంతా అయ్యే లోపల మనకి రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఒక 80% దాకా ఉడకబెట్టుకోండి రైస్, 75 కాదు 80%. ఓకేనా. రైస్ పట్టుకొని చూస్తే మనకి జస్ట్ అట్లా బ్రేక్ అయిపోవాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ ఒకటే ఒక జాలి గరిటె తీసుకొని అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ వేయొద్దండి అసలు, మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా అదే సరిపోతుంది. ప్లస్ మనం 80% ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు. రైస్ మొత్తం వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా పైన పెట్టుకొని మంచిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉండడం వల్ల తక్కువ వేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నెయ్యి కూడా వేసేసినాక లెమన్ వాటర్ అండి, లెమన్ వాటర్ నేనైతే 1 లెమన్ తీసుకున్నాను. నెక్స్ట్ సాఫ్రాన్ వాటర్ అండి, అది పాలల్లో వేసి మిక్స్ చేశాను అనమాట. వాటర్లో కంటే పాలల్లో మిక్స్ చేయండి, బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 15 to 20 మినిట్స్, 18 మినిట్స్ అనుకుందాం. ఆల్రెడీ మనకు అన్నీ బాయిల్ అయినాయండి, సో ఎక్కువసేపు ఏం అవసరం లేదు. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ 18 మినిట్స్ అయితే నేను చెక్ చేశాను. కింద అడుగంటుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయినట్టు అండి, మరీ హెవీ కాదు, కొంచెం లైట్గా చెమ్మ ఉండాలి. దించి ఒక 10 మినిట్స్కి అది సెట్ అయిపోతుంది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పుదీనా, వాము సూపర్ అండి. అరోమా అయితే ఎక్సలెంట్. నిజంగా చాలా 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 సూపర్గా కుదిరింది బిర్యానీ. మీరు ట్రై చేయండి. నేను టేస్ట్ చేశాకే మీకు చెప్తున్నానండి, తిన్న తర్వాతే వీడియో ఎడిటింగ్ చేశాననమాట. నిజంగా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. మీరే చూడొచ్చు అసలు ఎంత పొడి పొడిగా తెలుసా, అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి అసలు బిర్యానీ. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, మనం రైస్ బాయిల్ చేస్తాం కదా, అక్కడ ఒకసారి మీరు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి. ఓకేనా. రైస్ కూడా మనకి చాలా పొడి పొడిగా వచ్చింది కదా, ఇదే ప్రాసెస్ ట్రై చేయండి, డెఫినెట్గా కుదురుతుంది. నిజంగా టేస్ట్ వేరే లెవెల్ అండి, చాలా సూపర్గా ఉంది అసలు. ట్రై చేయండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను.